హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే చూస్తున్నారు కదా మన రవి అక్కడ కలర్ కొడుతున్నాడు. ఇప్పుడైతే కలర్ అయితే కొట్టుకున్నాం. ఇప్పుడు మళ్ళీ ఇవైతే పసక్తోని చేతులతోని ఇప్పుడైతే మనం అయితే తినిపిస్తున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా తినిపించాలి. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ అయితే దీపావళి శుభాకాంక్షలు అందరికి. అందరు బాగుండాలి, మేము కూడా బాగుండాలి. అలాగే ఇప్పుడైతే ఎడ్లనైతే మేమైతే తెచ్చుకొని ఇక్కడికైతే ఇక్కడ తెచ్చుకొని ఇంట్లోకైతే తెచ్చుకొని అయితే భోజనం చేసేది అవి అయితే చూపెడతాం ఫ్రెండ్స్. అలాగే మళ్ళీ చూసారు కదా దీపాలు అయితే ఇక్కడైతే వెలిగించినాం. మేమైతే డెకరేషన్ అయితే చేసుకున్నాం. అదే విధంగా మళ్ళీ అయితే అవి ఆ ఎద్దుల్ని తెచ్చి లక్ష్మీ పూజ అనేది మేమైతే మొక్కునేది మళ్ళీ వీడియో అయితే మీకైతే చూపెడతాం. డెకరేషన్ అయితే బాగుంది కదా, ఇట్లయితే మేమైతే చేసుకున్నాం. మామూలుగా అయితే ఇటు కూడా అయితే ఇక్కడైతే మమ్మీ వాళ్ళు కూడా మా వాళ్ళు అయితే ఇక్కడైతే ముగ్గు కూడా దించారు కదా, మా వాళ్ళు అయితే ఇక్కడ దించారు. దీపాలు అయితే వెలిగించినాం. ఇవన్నీ చేసుకున్నాం మేమే. ఇవైతే పొద్దుండగానే చేసుకున్నాం. ఇవన్నీ పేపర్లు అయితే పెట్టుకున్నాం. ఇప్పుడైతే దీనికైతే ఇట్లకైతే దీపావళి కదా, ఈ రోజు అయితే లక్ష్మీ పూజ దీపావళికి అయితే అలాగని ఎడ్లోనైతే మేమైతే దగ్గర అక్కడికి తీసుకుపోయి పూజ చేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడైతే ఆల్రెడీ వీటికైతే ఇట్లకైతే కొమ్ములకైతే కలర్ కొడుతున్నాం. అక్కడ కూడా మనోడు అయితే రవి కలర్ కొడుతున్నారు. అక్కడ మళ్ళీ పక్కన పోయినాక అక్కడ చూస్తున్నారు కదా మన రవి పూజ అక్కడ కలర్ కొడుతున్నాడు. కలర్ కొట్టినాక తర్వాత మళ్ళీ అక్కడ పోయినాక చూపిస్తాం. ఇప్పుడైతే కలర్ అయితే కొట్టుకున్నాం. ఇప్పుడు మళ్ళీ ఇవైతే పసక్తోని చేతులతోని చప్పలు అయితే కొడుతున్నాం. అది కొట్టుకున్న తర్వాత మనమైతే అక్కడికి తీసుకుపోతాం. ఇంట్లో దగ్గరికి తీసుకుపోయి ఇవి అయితే అన్నం తినిపించేది జరిపిస్తాం. మనడైతే రవి అక్కడైతే చప్పలు కొట్టడం జరుగుతుంది. అలా చూపిస్తాం. మనం అక్కడ పోయినాక చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనోడైతే రవి ఎక్కడ కొడుతున్నారు. ఎట్లకి దీనికి కూడా కొట్టి దానికి కూడా కొడతాం. మళ్ళీ ఆగుతలేదు కూడా, అది అయితే ఆగున్నది, ఇంటి కాదు. కోతుమెల్లగా తొందరగా అదేం చేయదులే, అది ఎందుకంటే అది కొట్టదులే, పర్లేదు. అది కూడా అట్లాగే చూసారు కదా ఫ్రెండ్స్, అలాగైతే కొట్టుకుంటాం. ఎట్లకైతే మేమైతే దీపావళికి అయితే ఇలా కొట్టుకున్న తర్వాత అయితే మళ్ళీ అక్కడ తీసుకుపోయినాక అక్కడ చూపిపోయినాక మళ్ళీ చూపిస్తాం. మేము పూజ చేసేది ఈ వీడియో మీకు చూపిస్తాం. ఓకే చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే చేస్తాం. మేమైతే దీపావళికి లక్ష్మీ పూజ అనేది ఎద్దులు తెచ్చేది ఇట్లా తెచ్చి చేసుకుంటాం. అలాగే ఊరు వాళ్ళు కూడా ఇలాగే ఇంటికి తెచ్చి ఇలాగే పూజిస్తారు. అందరూ అయితే మేము కూడా ఇలాగే చేస్తున్నాం.
చూస్తున్నారు కదా, ఇలాగైతే మేమైతే ఈ కార్యక్రమం అయితే చేసుకుంటాం. మేము ఇప్పటి నుంచి కాదు, ఇది ఎప్పటి నుంచి చేసుకునేది, జరుపుకుంటూ వచ్చింది. ఇప్పుడు కూడా మేమైతే మర్చిపోతున్నాం, ఇలాగే చేసుకుంటాం మేమైతే. మనోడైతే రవి అయితే మొక్కులు అయితే చూస్తున్నారు కదా. ఇప్పుడైతే మన పెద్ద నాన్న కూడా మొక్కుతాను అక్కడైతే. పెద్ద నాన్న కూడా ఇప్పుడైతే మన మొక్కుతాను. మన పెద్ద నాన్న అయితే ఎట్లయితే వచ్చింది. ఈ కార్యక్రమం అయితే ఇలాగే చేసుకుంటాం మేమైతే. చూస్తున్నారు కదా, ఈ విధంగానే మేమైతే పూజిస్తాం ఆ ఇంటి పండుగ అనేది. అలాగే అలాగే డబ్బులు కూడా ఆపుతున్నారు మన వాళ్ళకైతే కదా. ఇప్పుడైతే మన తాత అయితే వచ్చింది. ఇప్పుడు తాత కూడా వచ్చింది. ఇప్పుడైతే ఇప్పుడే చేస్తున్నారు మన తాత కూడా. చూస్తున్నారు కదా. ఈ విధంగా అయితే చేసుకుంటాం మనం కూడా. ఇప్పుడైతే ఇప్పుడు నెక్స్ట్ తినిపిస్తాం. గిన్నెలో పెట్టుకొని అయితే భోజనం అయితే పెట్టడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా అయితే గారెలని అప్పదని కలుపుకొని అయితే తినిపిస్తాం. అయితే మేము ఇప్పుడైతే తినిపిస్తాం. అలాగే నీళ్ళతో ఇట్లా కడుక్కుంటాం. ఇప్పుడైతే మనం అయితే తినిపిస్తున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా తినిపించాల్సింది. ఇలా తిన్నాక రెండు కూడా తినిపించడం అయితే తినిపిస్తాం. అలా ఎద్దులు అయితే తినిపించిన తర్వాత కూడా మళ్ళా ఇదైతే బాగా తినుకోవాలని చూసుకోండి. తర్వాత కలుపుకున్న తర్వాత మళ్ళీ మొక్కుకొని తీసుకుపోతాం. ఇదైతే ఉన్నాం కదా, ఇదైతే చూపెట్టుకుంటాం. ఇదైతే మళ్ళా మనం కూడా తినచ్చు. ఇది అద్దులు తిన్నది మనం కూడా తినచ్చు. అందరూ అయితే పంచుకొని. ఓకే, మనమైతే ఇప్పుడైతే భోజనం అయితే తింటున్నాం మేమైతే. అలాగే ఇక్కడ కూడా చూస్తున్నాం కదా, ఇక్కడైతే భోజనం ఇది అయితే మనం తినిపించినప్పుడు అయితే ఇప్పుడు ఇది కూడా మనం తినాలంటే ఇక్కడ వేయాలి. ఇది కూడా తింటాం. ఇప్పుడు తింటే ఏం రాదు. ఇది కొద్దిగా ఉంది, ఇది మన వాళ్ళు అయితే తింటారు. మేమైతే కొద్దిగా చేసుకున్నాం. ఇది కూడా తినిపించింది మనం, ఇద్దరు తినిపించింది మనం కూడా తినాలట ఈ రోజు అయితే. ఓకే, అయితే చూసారు కదా ఫ్రెండ్స్. అలాగే మా కేబీ ట్రావెల్ అనే ఛానల్ అయితే తప్పకుండా సపోర్ట్ చేయాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి. ఓకే, కామెంట్ తప్పకుండా చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. ఓకే ఓకే, బాయ్ ఫ్రెండ్స్.